ఇక్కడున్న ఆయన దొంగల్ల కలిసిన తన భుజస్కంధాల మీద ఈ అచ్చంపేట నియోజకవర్గ బరువు బాధ్యతల్ని మోస్తున్నటువంటి మిత్రుడు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు నిరంజన్ రెడ్డి అన్న గారికి, అన్నవాళ్ళు మాట్లాడాలి కానీ ఇలా టైం లేదని అన్నవాళ్ళు మాట్లాడలేకపోయినారు. ఇప్పటిదాకా ఎస్ఐఆర్ మీద చాలా చక్కగా మనందరికీ వివరించినటువంటి మన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నవీన్ రెడ్డి గారు, మరి మన పాలమూరు జిల్లాకు మెంబర్షిప్ కోసం బాధ్యులుగా వచ్చినటువంటి వరంగల్ బిడ్డ మెట్టు శ్రీనివాస్ గారు, మన అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఉద్యమకారుడు శుభప్రద పటేల్ గారు, మరి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, చాలా మంది ఉన్నట్టున్నారు. మరి అభిలాష్ గారు, ఏమైనా పేర్లు మిస్ అయితే అచ్చంపేట పేర్లు మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని భయపడుతున్నా, ఏమనుకోకుంది. మా ముఖ్యంగా లీడర్ మారిన మాదంతా బీఆర్ఎస్ పార్టీ, పోతే నువ్వు పోతే పోయినావు మాకు పీడా పోయిందని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి తేవాలని ఎంతో పట్టుదలతో నిజాయితీగా నిబద్ధతతో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్గా నేను కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చూస్తా ఉన్నా. ఎక్కడన్నా ఒక లీడర్ మారితే, మంచి లీడర్ అయితే బారణ మంది పోతారు, యావరేజ్ లీడర్ అయితే ఆటన మందం పోతారు, ఎంత బేకార్ లీడర్ అయినా చారణ మందం పోతారు. కానీ ఇక్కడ మాత్రం 5 పైసలు కూడా పోలే. అంటే ఈ కార్యకర్తలు ఎంత గొప్పవాళ్ళో నిజంగా మీకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అచ్చంపేట బిడ్డలంటే నిజమైన పులి బిడ్డలు, మా నల్లమల బిడ్డలంటే ప్రేమకు, ఆప్యాయతకు, నమ్మకానికి, నిజాయితీకి మారుపేరని చెప్పి మీరందరూ కూడా చూపించుకున్నారు. ఈ మధ్యలో ఒకటి తిరుగుతున్నారు హైదరాబాద్లో, చెప్పుకునేదేమో నల్లమల్ల బిడ్డ, చేసేటి అన్ని నీచమైన పనులు, చెప్పుకునేదేమో నల్లమల్ల పేరు. వాస్తవానికి మీరు అసలు సిసలైన నల్లమల్ల బిడ్డలు. ఎందుకు? మీ మాటలో స్వచ్ఛదనం ఉంటుంది, మీ మనసులో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. మీరందరూ కూడా ప్రేమతో ఆప్యాయతతో అబద్ధాలు చెప్పకుండా నీతిగా నిజాయితీగా బతికే బిడ్డలే అసలైన నల్లమల్ల బిడ్డలు. ఈ నల్లమల్ల పేరు చెప్పుకొని ఇలా హైదరాబాద్ లో 4 క్యాంప్ ఆఫీసులు కట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా మీలో ఈ నల్లమల్ల బిడ్డల్లో ఉండే నిజాయితీ, ఈ నల్లమల్ల బిడ్డల్లో ఉండే ప్రేమ, ఆప్యాయత, మాటకు కట్టుబడే తనం, అబద్ధాలాడని గుణం రేవంత్ రెడ్డిలో చారణ మందం ఉన్నా ఈ రాష్ట్రం కొద్దిగా బాగుపడుతుండే. కానీ రేవంత్ రెడ్డి ఏమైపోయింది? 2.5 సంవత్సరాల్లో పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, వీడో పెద్ద మోసగాడు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇది నేను ఉత్తగంటలేను. ఆయన చెప్పిన మాటలు అసెంబ్లీలో చెప్పి అబద్ధాలే, అమలు కావు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా అవి అమలు కావు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా అమలు కావు. పబ్లిక్ మీటింగ్ లో పోయి చెప్పినవి కూడా అమలు కావు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్
అంటే అబద్ధానికి అంగీలాగు దొడికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. ఇది నేను ఏదో విమర్శ కోసమో రాజకీయం కోసమో చెప్తలేను. ఒకసారి చూద్దాం, నేను ఆ స్క్రీన్ మీద కూడా చూపిస్తా మీకు. ఆయన అబద్ధాలు ఒక 5-10 నిమిషాలు 4-5 నిమిషాలు చూపించి మళ్ళీ మనం ఉపన్యాసంలోకి పోదాం. ఎందుకంటే ప్రజలకు తెలవాలి, మీరు కార్యకర్తలుగా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రేవంత్ రెడ్డి మాట నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే పడతాం మనం అనే ముచ్చట ప్రజలకు పోవాలి. ఏ ఒక్క విషయం కూడా ఈ రోజు వరకు ఆయన చెప్పింది నిజాయితీగా అమలు చేసింది కానీ మాట మీద నిలబడ్డది కానీ లేదు. రుణమాఫీ, ఇలా రుణమాఫీ కాని వాళ్ళు ఎందరే చేయలేవట్టుంది. ఆల్మోస్ట్ 60 పైసల మంది రుణమాఫీ కాలేదని చేతుల్లా పట్టారు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిన అంటుండు. ఊరుకుర్రి, మళ్ళా బ్యాంకుకు ఓన్రి, అప్పు తెచ్చుకోన్రి, నేను రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడే? ఒకసారి అది కూడా చూద్దాం. ఇక ఎట్లా ఎన్నిసార్లు ఒట్టు పెట్టిండో, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండో. మన చిన్న పిల్లలు కూడా హైదరాబాద్ ఇవ్వాలంటే ఏమంటారు అంటే, కరెంటు పొంగనే రేవంత్ రెడ్డి వచ్చిండు, కరెంటు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కనురెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోపు. ఇప్పుడు మన మీటింగ్ అవుతుంటే ఈ గంటలో 2 సార్లు 3 సార్లు పోయింది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా అయిపోయింది. సరే, ఏది ఏమైనా రుణమాఫీ విషయంలో ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రో మీ అందరికి తెలుసు. అంటే మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీదల్లో ఒట్టుబెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. సాక్షిగా, స్తంభాల గుడి సాక్షిగా, కోములమ్మ సాక్షిగా, సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్తపేట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. కురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుత్తులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్పీర్ల దగ్గర సాక్షిగా నేను మాటిస్తున్నా. శివరాజ్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డ, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. చాలా మంది పాపం కొత్త కదా, 2 లక్షల మీద ఉన్నది కట్టమన్నాడు, వెంటనే వేస్తా అని మిత్తిలకు తెచ్చి 3 రూపాయలకు కట్టిరు. కొంతమంది కట్టలే. ఈడెంతమంది కట్టిరు చేయరావట్టుది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే ఇప్పుడు నమ్మడిగా అయిపోయింది. అప్పుడు కొత్త 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కడితే నేను ఇస్తా అంటే పాపం మిత్తిలకు తెచ్చి కడితే 2 లక్షల